అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ 3 గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాక్టీస్ సెట్ 3 అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ థర్డ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అలాగే గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి సిలబస్ సేమ్, ఎట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ ఆల్సో సేమ్. థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో NXCH అనేది QZFJగా కోడ్ చేయబడింది మరియు EULA అనేది HWOCగా కోడ్ చేయబడింది. అలాగే ZIKRకి ఆ కోడ్ భాషలో సమానమైన కోడ్ ఏమిటి? ఓకే, ఫస్ట్ NXCH ఈజ్ కోడెడ్ విత్ QZFJ. ఓకే, మనం రిలేషన్ చూద్దాం, లెటర్ టు లెటర్ చూద్దాం. NQ, N ఈజ్ ద 14, Q ఈజ్ ద 17. ఎంత యాడ్ అయింది? +3 అనేది యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ X ఈజ్ ద 24, Z ఈజ్ ద 26. ఎంత యాడ్ అయింది? +2 యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ C అనేది 3. ఓకే, F అనేది 6. ఎంత యాడ్ అయింది? 3 యాడ్ అయింది. ఓకే, H అనేది 8, J అనేది 10. ఎంత యాడ్ అయింది? 2 యాడ్ అయింది. అంటే ఎట్లా సీక్వెన్స్ ఫాలో అయింది? +3 +2 +3 +2 సీక్వెన్స్ ఫాలో అయింది. ఓకే, EULAలో చూసుకుంటే E అనేది 5, H అనేది 8 +3. ఓకే, నెక్స్ట్ U అనేది 21, H అనేది W +2. ఓకే, L అనేది 12, O అనేది 15 +3. A అనేది 1, C అనేది 3. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఏం ఫాలో అయ్యిండు? +3 +2. ఓకే, సేమ్ అట్లనే ఇప్పుడు మనం నెక్స్ట్ అడిగిన దానికి ఫైండ్ అవుట్ చేద్దాం. Z అంటే 26, +3 అంటే C. ఓకే, ఇక్కడనే ఉంది డైరెక్ట్ ఆన్సర్, నో నీడ్ టు క్యాలిక్యులేట్ రిమైనింగ్. ఓకే, I కూడా చూద్దాం. IGHI 9, 9 + 2 11, 11 అంటే K. ఓకే, K అంటే 11, 11 + 3 14, N. R అంటే 18, 18 + 2 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. KP14 అనేది GL10కి ఒక నిర్దిష్టమైన సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా SW18 అనేది OS14కి సంబంధించబడింది. అలాగే OXకి కింది వాణిలో ఏది సంబంధించబడింది? ఓకే, చూద్దాం. ఫస్ట్ లెటర్ చూద్దాం. 14, 10 ఎంత? -4. ఓకే, నెక్స్ట్ 18, 14 ఎంత? -4. ఓకే, ఇక్కడ 13 -4 ఎంత? 9. ఈ రెండిట్లో ఉంటుంది అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ K అంటే K అంటే 11, 11 to G అంటే 7 ఎంత? -4. ఓకే, P అంటే 16. ఓకే, L అంటే 12 ఎంత? -4. ఓకే, సేమ్ -4 -4 -4 పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ S అంటే 18, S అంటే 19, 19 O అంటే 15 -4. ఓకే, W అంటే 23, S అంటే 19 -4. ఓకే, సేమ్ ఇక్కడ కూడా సేమ్. O అంటే 15, -4 అంటే 11, 11 అంటే K. ఓకే, X అంటే 24, 24 -4 24 -4 20, 20 అంటే T. ఓకే, అలాగే 13, 13 -4 9. ఆప్షన్ థర్డ్. అండ్ మొత్తం సిరీస్లో -4 అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ CR, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో CREATE అనే పదాన్ని 856629గా మరియు ITEMS అనే పదాన్ని 96713గా కోడ్ చేశారు. అందులో Tకి సంబంధించిన కోడ్ T అడిగింది. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. T ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది T, ఇక్కడ ఉంది, రెండిట్లో ఉంది T. ఓకే, నెక్స్ట్ రెండిట్లో ఏమేమి ఉన్నాయి? E ఉంది, ఇక్కడ ఏముంది? E కూడా ఉంది. ఓకే, రెండిట్లో కామన్గా T ఉంది, E ఉంది. ఇక్కడ 2 Eలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 Rలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకటే R ఉంది. సో కామన్గా ఉంది. ఇందులో E ఉంది, ఇందులో E ఉంది, ఇందులో 6 కామన్గా ఉంది. ఓకే, అట్లనే కామన్గా ఇంకొక టర్మ్ కూడా ఉంది. చూసినట్లయితే ఇక్కడ 9 కూడా కామన్గా ఉంది. ఓకే, 9 కూడా కామన్గా ఉంది. 9 కామన్గా ఉంది, 6 కామన్గా ఉంది. ఓకే, ఇప్పుడు R అనేది 2 టైమ్స్ ఉంది, ఇక్కడ E అనేది 2 టైమ్స్ ఉంది. మనం ఇక్కడ రాద్దాం ఒకసారి. కామన్గా E ఉంది లెటర్స్లో,
ఈ టీ ఉంది కామన్గా. లెటర్స్ నెంబర్స్ ఏమున్నాయి 6 9 కామన్గా ఉన్నాయి. ఓకే, ఈ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 times 6 ఉంది కాబట్టి ఈకి అసెన్ 6 చేస్తే టీకి అసెన్ 9 చేయాలి. ఓకే, ఇవి రెండే కామన్గా ఉన్నాయి, ఇవి రెండు లెటర్లు కామన్గా ఉన్నాయి, ఇవి రెండు నెంబర్లు కామన్గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా టీకి ఏమవుతుంది 9. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 39 మంది విద్యార్థులు ఉత్తర దిశలో నిలబడి ఉన్న వరుసలో యుధీశ్వర్ కుడి చివరి నుంచి 20 స్థానంలో ఉన్నాడు. పీయూష్ యుధీశ్వర్కు ఎడమ వైపు 8వ స్థానంలో ఉన్నాడు. అయితే పీయూష్ ఎడమ చివరి నుండి ఎంత స్థానంలో ఉన్నాడు? ఓకే, 30 మంది నిలబడ్డారు. ఇట్లా కూర్చోబెడదాం, 30 మందిని ఉత్తర దిశలో నిలబడి ఉన్నారు, నార్త్ సైడ్ చూస్తున్నారు అనుకుందాం. యుధీశ్వర్ కుడి చివరి నుంచి 20 స్థానంలో ఉన్నాడు. కుడి మీన్స్ రైట్ సైడ్ నుంచి 20 స్థానంలో ఉన్నాడు. 20 ఇక్కడ కూర్చోబెడదామండి. ఓకే, నెక్స్ట్ ఎవరు యుధీశ్వర్, వై అనుకుందాం. వై ఆర్ యు ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ 20 స్థానంలో ఉన్నాడు. పీయూష్ యుధీశ్వర్కు ఎడమ వైపు 8వ స్థానంలో ఉన్నాడు. యుధీష్కి ఇది రైట్ సైడ్ అయితే, ఇది లెఫ్ట్ సైడ్ అయితే. లెఫ్ట్ సైడ్ ఎన్నో స్థానంలో ఉన్నాడు? 8వ స్థానంలో ఉన్నాడు. ఎవరు? పీయూష్, పి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అయితే పీయూష్ ఎడమ చివరి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అడిగింది. ఇక్కడ నుంచి పీయూష్ అనేవాడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అడిగింది. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తీసుకుంటే యుధీష్ అనేవాడు 20 స్థానంలో ఉన్నవాడు, వీడు 8వ స్థానంలో ఉన్నాడు. మొత్తం ఎంత 28వ స్థానం రైట్ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి పీయూష్ అనేవాడు 28వ స్థానంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అడిగింది. లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడంటే మనకు టోటల్ ఎంత 34 నుంచి 24 తీసేయాలి. ఓకే, 34 నుంచి 24 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 34 నుంచి 28 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, 6 + 1 చేయాలి. ఎందుకు +1 చేయాలి? మనం లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 1 కౌంట్ చేస్తున్నాం కాబట్టి +1 చేయాలి. ఓకే, సారీ, +1 చేయాలి. ఓకే, సో ఎన్నో అతను అవుతాడు? 7th పర్సన్. ఓకే, కింద ఇవ్వబడిన 2 జతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అనుసరించే జతను ఎంచుకోండి. ఇవ్వబడిన 2 జతల మధ్య ఒకే తత్వం పాటించబడింది. ఓకే, ఏం లేదు, ఈ రెండింటి ఇచ్చింది కదా, ఈ రెండింటిని చూసి వీటి రెండింటి మధ్య ఉన్న లాజిక్ తోటి ఆప్షన్లలో ఒకటి రైట్ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, నెక్స్ట్ మనం లెటర్ టు లెటర్ చూద్దాం. యు అంటే 21, టీ అంటే 20, అంతేగా. నెక్స్ట్ టీ అంటే 20, ఆర్ అంటే 19, ఆర్ అంటే 18, క్యూ అంటే 17. ఎంత చేంజ్ అవుతుంది? -1. ఓకే, -1 చేంజ్ అయింది. నెక్స్ట్ పి అంటే 16, ఓ అంటే 15, -1. ఓకే, ఓ అంటే 15, ఎన్ అంటే 14, -1. ఓకే, ఎం అంటే 13, ఎల్ అంటే 12, -1. ఇక్కడ ఎంత సిరీస్ చేంజ్ అవుతుంది? -1. సో అట్లనే ఇక్కడ ఈ 4 ఆప్షన్లలో ఒకటి మైనస్ పైన ఇచ్చిన రూల్ని ఫాలో అవుతుంది. ఓకే, టీ అంటే 20, ఆర్ అంటే 18, ఇది కాదు. సి అంటే 3, బి అంటే 1. ఓకే, బి అంటే 1, ఏ అంటే బి అంటే 2, ఏ అంటే 1, జెడ్ అంటే 26, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, -1 అన్నిట్లో ఫాలో అయింది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్ని ఆప్షన్లు చెక్ చేయని అవసరం లేదు, అంటే మోస్ట్లీ ఒకటే ఆప్షన్ రైట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు రైట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ వర్ణమాల క్రమాల ఆధారంగా తీసుకొని ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థకం ఉన్న స్థానం క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతుంది. ఓకే, లెటర్ టు లెటర్ చూద్దాం. ఎక్స్ అంటే 24, వి అంటే 22, టీ అంటే 20, ఆర్ అంటే 18, 16 అంటే పి, అంతే కదా సిరీస్. ఓకే, నెక్స్ట్ వి అంటే 22, టీ అంటే 20, ఆర్ అంటే 18, పి అంటే 16, 16 - 2 14, 14 అంటే ఎంత రావాలి? ఎన్ని రావాలి. ఓకే, ఎం అంటే 13, కే అంటే 11, ఐ అంటే 9, జి అంటే 7, 7 - 2 5, 5 అంటే ఎంత రావాలి? ఈ రావాలి. ఓకే, పిఎన్ఈ ఒకటి ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన సంఖ్యలు మరియు చిహ్నాల సిరీస్ను పరిశీలించండి. ఎడమ నుండి కుడివైపు గణన చేయండి. ఎడమ నుంచి కుడివైపు అంటే లెఫ్ట్ టు రైట్. ఓకే, లెఫ్ట్ టు రైట్.
ఎన్ని చిహ్నాలు ఉన్నాయి? అవి 2 నిబంధనలు. చిహ్నాలు అంటే సింబల్స్. మనం సింబల్స్ గురించి అడుగుతుంది. అవి ఒక సంఖ్యకి వెంటనే ఉండాలి, ఒక సంఖ్యకి తర్వాత ఉండాలి, ఒక చిహ్నానికి ముందు ఉండాలి. అంటే ఒక చిహ్నానికి ముందంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఒక సింబల్. ఆ సింబల్ అనేది ఎట్లా ఉండాలి? సింబల్కి ముందు ఉండాలి, లెటర్కి తర్వాత ఉండాలి. ఓకే, అంటే సింబల్ లెటర్ చెక్ చేయండి. ఓకే, సింబల్ లెటర్, సింబల్ లెటర్, లెటర్, సింబల్ లెటర్. ఓకే, నెక్స్ట్ ఇవి రెండే వస్తున్నాయి. సింబల్ లెటర్, ఈ సింబల్ లెటర్, సింబల్ లెటర్. ఓకే, 2 ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సంఖ్యల జతల మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించే సంఖ్యలను సెట్లో ఎంచుకోండి. సంఖ్యలను విడదీయకుండా మొత్తం సంఖ్యల మీద ప్రక్రియలు చేయాలి. 211, 2, 209, 102, 6, 96. ఓకే, ఏం చేసిండు? మనం ఫస్ట్ సింపుల్గా వెళ్దాం. 211 + 2 చేద్దాం, రావట్లేదు. -2 చేద్దాం. 211 - 2, 209. ఓకే, 102 - 6, 96. ఓకే, ఇది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ 39 - 2, 37. ఇది కాదు. 61 - 3, 58. ఓకే, వస్తుంది. నెక్స్ట్ 44 - 5, 39. ఇది కాదు. 54 - 3, 51. ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా తీసుకుంటే కింది 4 అక్షరాల సమూహాలు 3 సమానంగా నిర్దిష్ట విధానం అనుసరిస్తాయి మరియు ఒక గుంపును ఏర్పరుస్తాయి. అటువంటి గుంపులోకి చెందని అక్షర సమూహం ఏది అని అడిగింది. అంటే 3 సిమిలర్గా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఆడ్వన్నీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లెటర్ టు లెటర్ చూద్దాం. R అంటే 18, I అంటే 9. ఎంత తేడా ఉంది? -9. ఓకే, Z అంటే 26. ఎంత తేడా ఉంది? 9, 26, 17 కలిపింది. ఓకే, 17. సో ఇట్లా లెంత్ అనిపిస్తుంది, వేరే విధంగా ట్రై చేద్దాం. Z అంటే 26. 26 నుంచి Iకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 9. ఓకే, ఎట్లా అంటే ఒక నిమిషం క్లియర్గా రాస్తాను, చూద్దాం. ఇప్పుడు Z అంటే 26 కదా, Z నుంచి I అంటే 9. ఓకే, I అంటే 9, I నుంచి R 18 కదా, 18 అంటే ఎంత? 9. ఓకే, +9 +9. ఓకే, ఇట్లా తీసుకున్నాం. అది మరీ లెంత్ వస్తుంది, 17 చేయడం కష్టం. ఓకే, M అంటే 13, 9. 9 ఎంత? 22. V. ఓకే, V అంటే 22. 22 + 9 ఎంత? 22 + 4, 26. 26 తర్వాత 5, ABCDE 5. ఓకే, ఇది సెట్ అయింది. ఇక్కడ +9 ఫాలో అవుతుంది. నెక్స్ట్ I అంటే 9, I to R +9. ఓకే, 18 + 9, 18, 9, 27. 27 మీన్స్ 26 Z A1. ఇది కూడా రైటే, +9 మిగిలింది ఇదే కాబట్టి ఇది ఆన్సర్. ఇదే డిఫరెంట్గా ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన జతల తత్వాన్ని అనుసరించే జతలు ఎంచుకోండి. ఈ 2 జతలు ఒకే విధమైన ప్యాటర్న్ పాటిస్తున్నాయి. ఇవి 2 ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. సేమ్ ప్యాటర్న్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఒకటి ఫాలో అయితే దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, మనం లెటర్ టు లెటర్ చూద్దాం. T అంటే 20. ఓకే, S అంటే 19, -1. U అంటే 22, V అంటే 21, -1. J అంటే 10, I అంటే 9. సో -1 ఫాలో అవుతుంది. B అంటే 2, -1, 1. R అంటే 18, -1, 17. W అంటే 23, V అంటే 22, -1. టోటల్ -1 ఫాలో అవుతుంది. సో ఆప్షన్లలో -1 అనేది ఫాలో అవుతుంది చూద్దాం. D అంటే -1, C. ఇది కాదు. E అంటే -1, D. ఇది కూడా కాదు. F అంటే -1, E. ఓకే, V అంటే -1, W. ఓకే, C అంటే -1. ఇది కూడా కాదు. చూద్దాం. D అంటే -1, C. P అంటే -1, ఓకే 15. U అంటే -1, U అంటే 21, T అంటే 20. ఆన్సర్ 4. ఓకే, కింది సంఖ్యల సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏం రావాలి? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అడుగుతుంది. ఓకే,
28 39 ఎంత +11 ఓకే. 39 53 ఎంత 14 +14 ఓకే. నెక్స్ట్ 53 70 17 ఓకే 17 70 90 20 ఓకే. నెక్స్ట్ ఎంత అన్నాడు మనం ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 11 + 3 14 14 + 3 17 17 + 3 20 సో 23 రావాలి నెక్స్ట్ డిఫరెన్స్ అనేది. సో 90 + 23 ఎంత ఆబ్వియస్లీ 113 అంతే కదా. అది ఆన్సర్. నెక్స్ట్ కింది సంఖ్యల చిహ్నాల సిరీస్ను పరిశీలించి కింద ఇచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎడమ నుంచి కుడికి మాత్రం కౌంటింగ్ చేయాలి. ఎడమ నుంచి కుడికి అంటే లెఫ్ట్ టు రైట్. ఓకే. ఎన్ని సంఖ్యలు ఉన్నవి అవి ఒక సంఖ్యకు వెంటనే మరియు ముందు మరియు ఒక సంఖ్యకు వెంటనే తర్వాత ఉన్నాయి. అన్ని నెంబర్స్ అడిగింది ఇక్కడ. సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, ఒక సంఖ్యకు వెంటనే ఒక సంఖ్యకు తర్వాత, అంటే అన్ని నెంబర్. సో 3 నెంబర్లే ఎక్కడున్నాయి చూద్దాం ఒక నిమిషం. ఇక్కడ 917 ఒకటి, 173 ఒకటి, ఓకే 2 అన్నమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్ క్వశ్చన్. ఇది కొంచెం జాగ్రత్తగా చేద్దాం ఎందుకంటే నిన్న కొంచెం లెంతీ అయిపోయింది. తీసుకున్న డైరెక్షన్ మళ్ళీ తీసుకోవడం జరిగింది నిన్న. ఓకే. నరేన్ ఒక పాయింట్ ఏ నుంచి మొదలుపెట్టి పశ్చిమ దిశగా 7 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. పశ్చిమ దిశ అంటే వెస్ట్ సైడ్ 7 కిలోమీటర్లు. ఓకే 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ఎడమ వైపుకు తిరిగాడు. ఓకే 5 కిలోమీటర్లు. ఓకే మళ్ళీ ఎడమవైపు తిరిగి 10 కిలోమీటర్లు ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు అంటే ఇటు సైడ్ వెళ్తున్నాను అంతే కదా. మనకు ఆపోజిట్లో ఉన్నాడు. మనకు కుడి ఏమవుతుంది, వాళ్ళకి ఎడమ వైపు అవుతుంది. 10 కిలోమీటర్లు మళ్ళీ ఎడమ వైపు తిరిగి 9 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. మళ్ళీ ఎడమ వైపు అంటే ఓకే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు పోయాను, 9 కిలోమీటర్లు పోయాను. ఓకే నెక్స్ట్ చివరిగా మరొకసారి ఎడమవైపు తిరిగి 3 కిలోమీటర్లు. ఓకే ఇక్కడికి పోయాను, ఇక్కడ ఆగిపోయాను 3 కిలోమీటర్లు. ఓకే 3 కిలోమీటర్లు. 7 + 3 10 హారిజంటల్ 10 అంటే దీనికి సరిపోయింది. ఇటు 10 పోయిండు, ఇటు 10 వచ్చిండు. ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏని చేరేందుకు ఎంత తక్కువ షార్టెస్ట్ డిస్టెన్స్ పాయింట్ ఏ చేరాలి. ఇక్కడికి పోయింది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత దూరం రావాలని డ్రైవ్ చేసిండు, ఎంత దూరం డ్రైవ్ చేయాలి. ఇది 5, ఇది 9 అంటే ఎంత ఉంది డిఫరెన్స్, ఇది 4 కిలోమీటర్లు ఇటు రావాలి, సౌత్కి రావాలి అంటే దక్షిణానికి 4 కిలోమీటర్ రావాలి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా డైరెక్షన్ నుంచి వచ్చింది. ఒక నిమిషం కొంచెం స్పేస్ తీసుకునేద్దాం. ప్రణయ్ పాయింట్ ఏ నుండి ప్రారంభించి తూర్పు వైపుకి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది పాయింట్ ఏ. ఓకే తూర్పు వైపుకి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది తూర్పు వైపుకి డ్రైవ్ చేసిన తర్వాత అతను కుడివైపు మలుపు తీసుకొని 11 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. కుడివైపు అంటే డౌన్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఓకే మళ్ళీ కుడివైపు మలుపు తీసుకొని 12 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మళ్ళీ కుడివైపు అంటే మనకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి మన ఎడమ వైపు అతని కుడివైపు అవుతుంది. ఎంత దూరం పోయిండు, మళ్ళీ కుడివైపు మలుపు తీసుకొని 12 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడంట. ఓకే 12 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మరోసారి కుడివైపు మలుపు తీసుకొని 11 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఓకే 13 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఓకే చివరగా కుడివైపుకు మలుపు తిరిగి 4 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడంట. 4 కిలోమీటర్లు. ఓకే ఇక్కడ చూడండి హారిజంటల్ డిస్టెన్స్ సేమ్ అయింది. 8 4 12 ఇక్కడ 12 ఇది సేమ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ పి వద్ద ఆగాడు, ఇక్కడ ఆగాడు. నెక్స్ట్ పాయింట్ ఏకి
తిరిగి చేరుకోవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏముంది ఇక్కడ పి నుంచి కిందికి రావాలి. కిందికి అంటే ఏంటి సౌత్. ఎంత రావాలి? ఇక్కడ ఆల్రెడీ 13 వెళ్ళిండు, వర్టికల్ ఇక్కడ 11 వెళ్ళిండు. డిఫరెన్స్ ఎంత? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు ఎటు రావాలి? సౌత్కి రావాలి. సౌత్ అంటే దక్షిణం. ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యలు మరియు చిహ్నాల సిరీస్ని చూడండి. ఎడమ నుంచి కుడికి లెక్కించండి. లెఫ్ట్ టు రైట్. ఎన్ని చిహ్నాలు ఉన్నాయి? అవి ఒకే సంఖ్యతో వెంటనే ముందు, వేరొక సంఖ్యతో వెంటనే తర్వాత ఉన్నాయి. అంటే సింబల్ ఫస్ట్ నెంబర్ ఉండాలి, ముందు నెంబర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి, అంతే కదా. ముందు ఒక సంఖ్యతో ముందు, మరొక సంఖ్యతో తర్వాత సింబల్స్ ఎన్ని ఉన్నాయనేది అడుగుతుంది. సో నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్. ఓకే, రెండే ఉంది. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్. క్రింది 4 అక్షర క్లస్టర్ జోడులలో 3 నిర్దిష్ట విధంగా పోలి ఉండి ఒక సమూహాన్ని ఏర్పరిస్తే ఆ సమూహానికి చెందిన అక్షర క్లస్టర్ జోడి ఏది? గమనిక ప్రత్యేకమైన అక్షరాల సంఖ్య లేదా వాటి స్థానాధారంగా కాదు. ఓకే, ఈ 4 3 సిమిలర్గా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది, ఏంటిదని అడిగిండు. మనం నెంబర్ లెటర్ టు లెటర్ చూద్దాం. హెచ్ అనేది 8, ఆర్ అనేది 18. ఓకే, 10 అంతే కదా, +10 చేసిండు. టీ అంటే 20, సి అంటే 3. ఓకే, ఇది కూడా +10 చేసిండు. ఎట్లా +10 చేసిండు? టీ +6, ఒక నిమిషం, సారీ, ఇది +9. ఓకే, టీ అంటే 20, సి అంటే 3 కదా. 20 + 26 జెడ్ +3 సి. ఓకే, క్యూ అంటే 17 + 8. సారీ, ఒక నిమిషం క్లియర్గా రాద్దాం. ఇది ఫ్లోలో మిస్టేక్స్ పోతున్నాయి, కొంచెం కూల్గా ఆలోచిద్దాం. హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, సో +8 ఇక్కడ. సారీ, ఇందాక 10 అని చెప్పుకుంటాను. నెక్స్ట్ టీ అంటే 20, సి అంటే సి కాబట్టి ఇక్కడ +9. సో అట్లనే క్యూ అంటే 17, ఏ అంటే 1. ఓకే, 17 + 8 27, 1. సి అంటే 3 + 9 12, ఎల్ అంటే 12. ఓకే, జే అంటే 10 + ఎల్ అంటే జే, కే, ఎల్ 12. ఇది కాదు, ఇది రివర్స్లో ఉంది. ఓకే, సి అంటే 3, ఎం అంటే 13, ఇక్కడ 10 వస్తుంది. చెక్ చేద్దాం. ఓ అంటే 15, ఎక్స్ అంటే 22, 15, 7. సో ఇందులో ఏది మ్యాచ్ కావట్లేదు. మేబీ దీనికి మల్టిపుల్ ఆన్సర్ అయి ఉండొచ్చు, 3 అయినా కానీ 4 అయినా కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన ప్రకటనలు మరియు తార్కాణాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలో ఇచ్చిన సమాచారం నిజమని అనుకుంటూ సాధారణంగా తెలిపిన వాస్తవాలతో విరుద్ధంగా కనిపించినా సరే ఇచ్చిన తార్కాణంలో ఏదో సరైనదని నిర్ణయించండి. ప్రకటన: కొన్ని బగ్స్ చీమలు, యాంట్లు, కొన్ని యాంట్లు పాము. దీనికి ఇంగ్లీష్లో కూడా ఇచ్చిన, ఎందుకంటే కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ అనేది సరిగా చేయట్లేదు, అంటే మిస్టేక్స్ జరుగుతుంది. సో ఓకే, సమ్ బగ్స్ ఆర్ యాంట్స్. సమ్ అన్నాడు కాబట్టి రెండింటిని కొంచెం బగ్స్, ఇది యాంట్స్. ఓకే, నెక్స్ట్ సమ్ యాంట్స్ ఆర్ స్నేక్స్. యాంట్స్, ఇది స్నేక్స్. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్. సమ్ బగ్స్ ఆర్ స్నేక్స్. బగ్స్ ఆర్ స్నేక్స్. బగ్స్కి స్నేక్స్కి రిలేషన్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆల్ స్నేక్స్ ఆర్ యాంట్స్. స్నేక్స్ ఆర్ యాంట్స్, ఆల్ కాదు, సమ్. సో ఇది కూడా సారీ, ఇక్కడ ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, నైదర్ నాట్, ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరం వైపు చూస్తూ ఉన్న 42 మందిలో షోయబ్ కుడివైపు నుండి 9వ వ్యక్తి. ఇక్కడ నుంచి షోయబ్ అంటే ఎస్ అనుకున్నా, వీడున్న వ్యక్తి 9వ వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కుడివైపు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి 9వ వ్యక్తి. నెక్స్ట్ 4వ స్థానంలో రిషి షోయబ్ కుడివైపు 4వ స్థానంలో కూర్చుంది. షోయబ్కి కుడివైపు 4వ స్థానం, 1 2 3 4, ఇక్కడ కూర్చుంది. ఎవరు? రిషి. ఓకే, నెక్స్ట్ కూర్చుంటే రిషి ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానంలో ఉంటారు?
ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో స్థానంలో ఉంటాడు అని అడిగింది. ఓకే, మనం ఏం చేద్దాం ఇప్పుడు, షోయబుని ఫైండ్ అవుట్ చేద్దాం. షోయబు రైట్ సైడ్ నుంచి 9 అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత ఉంటాడు, 42 - 9 అంతే కదా. లెఫ్ట్ సైడ్ అంటే 42 - 9 ఎంత, 33 అంతేనా. ఓకే, 33 + 1 + 1 ఎందుకు, షోయబ్ని కాబట్టి 2 సార్లు కౌంట్ చేయాలి. +1 34 ప్లస్ ఎన్నోవాడు, 4వ వాడు 1 36 5 36 37 38 ఆన్సర్ ఆప్షన్ 2 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ A/B అంటే A B యొక్క కూతురు. A టిల్డ్ B అంటే A B యొక్క కూతురు. A క్రాస్ B అంటే A B యొక్క భార్య. A ప్లస్ B అంటే A B యొక్క అన్నయ్య. A క్వశ్చన్ మార్క్ B అంటే A B యొక్క తండ్రి. ఓకే, B క్రాస్ R ప్లస్ A టిల్డ్ B క్వశ్చన్ మార్క్ O ఇచ్చింది. Bకి O కడిగింది. ఓకే, మనం ఇక్కడ రాసుకుందాం ఫస్ట్ B, నెక్స్ట్ R, A V O. B క్రాస్ R అంటే A B యొక్క భార్య. B క్రాస్ R అంటే B R యొక్క భార్య, అంటే R యొక్క వైఫ్. నెక్స్ట్ R ప్లస్ A అంటే A B యొక్క అన్నయ్య. R ప్లస్ A అంటే R A యొక్క అన్నయ్య, బ్రో. నెక్స్ట్ A టిల్డ్ B అంటే A B యొక్క కూతురు. A B యొక్క కూతురు, D డాటర్. నెక్స్ట్ V క్వశ్చన్ మార్క్ O A B యొక్క తండ్రి, అంటే V క్వశ్చన్ మార్క్ O అంటే V అనేటోడు O యొక్క తండ్రి, ఫాదర్. ఓకే, నెక్స్ట్ ఓకి బికి రిలేషన్ అడిగండి. ఓకే, నెక్స్ట్ ఓ ఫాదర్, కూతురు, బ్రదర్, వైఫ్. వీడికి ఏమవుతుంది, ఓకి ఫాదర్ అంటే ఫాదర్కి డాటర్ అంటే వీడికి కూడా ఫాదర్ అవుతాడు, వీడు బ్రదర్ అవుతాడు, బ్రదర్ వైఫ్ అవుతుంది. ఓకే, అన్నయ్య భార్య, అంతే కదా. ఈయన ఫాదరు, బి అనేటోడు ఫాదరు, ఫాదరు డాటరు అంటే చెల్లి అవుతుంది, బ్రదర్ అన్నయ్య అవుతాడు, అన్నయ్య వైఫ్. నెక్స్ట్ క్వశ్చన్. తర్కసహితంగా పూర్తి చేయడానికి ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో దిగువ పేర్కొన్న పదాల్లో ఏది భర్తీ చేయాలి, క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏది రావాలని అడుగుతుంది. ఓకే, మనం నెంబర్ చూద్దాం ఫస్ట్. 23 to 12 -11, 12 to 1 -11, 1 to -10 -11, -10 -11 -21. ఇక్కడ 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ T అంటే 20, R అంటే 18 -2, R అంటే 18, P అంటే 16 -2, P అంటే 16, N అంటే 14 -2, 14 - 2 ఎంత, 12, 12 అంటే ఎంత, JKL. ఓకే, నెక్స్ట్ B అంటే 2, F అంటే 6 + 4, 6 + 4 10, J 10 + 4 14, N 14 + 4 18, 18 అంటే ఎంత, R. ఓకే, నెక్స్ట్ R అంటే 18, 18 15 -3, 15 - 12, 15 12 -3, 12 - 3 9, 9 - 3 6, 6 అంటే F, LRF -21, ఆప్షన్ B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ లిఫ్ట్స్ ఆర్ డోర్స్, ఆల్ డోర్స్ ఆర్ కార్స్, నో కార్ ఇస్ ఎ విండో. ఓకే, ఇది డైరెక్ట్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. ఆల్ లిఫ్ట్స్ ఆర్ డోర్స్, ఇది లిఫ్ట్స్ అనుకుందాం, లిఫ్ట్లన్నీ డోర్లు అంటుంది, ఇది డోర్, లిఫ్ట్లన్నీ డోర్. ఓకే, నెక్స్ట్ ఆల్ డోర్స్ ఆర్ కార్స్, ఈ డోర్స్ అన్నీ కార్స్ అంటుంది, ఇవి డోర్స్ అన్నీ కార్స్, సి. నెక్స్ట్ నో కార్ ఇస్ ఏ విండో, కారు ఇది విండో అనుకుంటే దీనికి ఏం సంబంధం లేదు, నో కార్ ఇస్ ఏ విండో అన్నాడు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. నో లిఫ్ట్ ఈజ్ ఏ విండో,
No lift is a window. So conclusions: no lift is a window. Some cars are lifts. No lift is a window. Right here. Some cars are lifts. Some cars are lifts. Okay. All lifts are cars అన్నప్పుడు some cars అనేది లిఫ్ట్ అవుతుంది. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలన్నాడు. 15, 22. డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. ఓకే. 22, 42. డిఫరెన్స్ ఎంత ఉంది? 22 ఉంది. ఓకే. నెక్స్ట్ 44 7, 22, 7. నెక్స్ట్ 22. 80 + 22 100. ఆప్షన్ 2. 7, 22. ఒకసారి +7 తీసుకుంటే ఒకసారి +22 తీసుకుంటాం. ఓకే. ఆల్ గోట్స్ ఆర్ ట్రీస్. వెన్ డయాగ్రామ్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఇది కూడా. నెక్స్ట్ ఆల్ గోట్స్ ఆర్ ట్రీస్. గోట్స్ ఆల్ ఆర్ ట్రీస్. ఓకే. ట్రీస్. నెక్స్ట్ సమ్ ట్రీస్ ఆర్ క్లోజ్. సమ్ అన్నాడు కాబట్టి సమ్ తీసుకొని క్లోజ్. నెక్స్ట్ సమ్ క్లోజ్ ఆర్ పీనట్స్. సమ్ క్లోజ్ ఆర్ పీనట్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు కన్క్లూజన్లో? సమ్ పీనట్స్ ఆర్ గోట్స్ అన్నాడు. పీనట్స్ గోట్కు రిలేషన్ ఉందా? లేదు. నెక్స్ట్ సమ్ క్లోజ్ ఆర్ గోట్స్ అన్నాడు. గోట్స్ క్లౌస్, దీనికి రిలేషన్ ఉందా? లేదు. సో నైదర్ వన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏం రావాలన్నాడు. T2 R. T అంటే 20, R అంటే 80. అంతే కదా. -2. 8 × 16 -2. 6 × 14 -2. 14 × -2 ఎంత వస్తుంది? L. ఇక్కడ రాసుకుందాం. L. -2 ఫాలో అయింది. మైనస్ M అంటే 13, K అంటే 11 -2, I అంటే 9 -2, G అంటే 7 -2. 7 - 2 ఎంత? 5. 5 అంటే E. ఓకే. నెక్స్ట్ P అంటే 16, N అంటే 14, L అంటే 12 -2. 12 - 2 10. 10 - 2 8. 8 అంటే H. LEH. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్. PQRSTU మరియు V అనే ఒక వృత్తాకార చుట్టూ కూర్చున్నారు. అంటే సెంటర్ ముఖం చూస్తున్నట్టు టువర్డ్స్ సెంటర్ చూస్తారు అనమాట వాళ్ళు. టీకి ఎడమ వైపున యు కూర్చున్నాడు. ఓకే. ఇప్పుడు టీ అంటే ఎడమ వైపున యు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ క్యూకి రెండవ ఎడమ వైపున క్యూ కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ కూర్చుంటే రెండవ ఎడమ వైపు 1, 2, రెండవ ఎడమ వైపు P కూర్చున్నాడు. నెక్స్ట్ V మరియు P మధ్యలో కేవలం T మాత్రమే ఉన్నాడు. V మరియు P మధ్యలో V మరియు P మధ్యలో కేవలం T మాత్రం ఉందంటే ఇక్కడ V అనమాట. ఇక్కడ యు అనేవాడు ఎడమ వైపు కూర్చున్నాడు అని మాత్రమే ఇచ్చాడు. ఎన్నో ప్లేస్లో కూర్చున్నాడు వీలేదు కాబట్టి ఇక్కడ వీని కూర్చోబెడతాం. ఓకే. నెక్స్ట్ కేవలం టీ మాత్రం ఉన్నాడు. ఓకే. యు యొక్క సమీప పొరుగువాడు కాదు. ఆర్ అనేటోడు యు యొక్క సమీప పొరుగువాడు కాదంటే ఇక్కడ కూర్చోబెడతాం. ఎందుకంటే ఇక్కడ మిగిలింది ఇక్కడ ఒక్కడే కూర్చోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. 7 కదా. ఇక్కడ ఇచ్చింది ఎంతమంది? 3, 6, వీడొకడు 7. ఇప్పుడు 6 అనేవాడు యూకి సమీప పొరుగువాడు కాదంటే ఆబ్వియస్లీ ఇక్కడనే కూర్చోబెట్టాం మనం. ఓకే. నెక్స్ట్ వి యొక్క కుడి వైపు నుంచి లెక్కించినప్పుడు యు మరియు వి మధ్య ఎంతమంది ఉన్నారు? వి యొక్క కుడి వైపు నుంచి లెక్కించినప్పుడు వి మరియు యు మధ్యలో ఎంతమంది ఉన్నారు అడిగింది. ఓకే.
1 2 3 4 5 5గురు వస్తున్నారు. ఆప్షన్లో 5 లేదు కాబట్టి ఒక పని చేద్దాం. యూని ఇక్కడ కూర్చోబెడదాం, క్యూని ఇక్కడ కూర్చోబెడదాం. అప్పుడు ఎంతమంది వస్తారు? 4 వస్తారు. 1 2 3 4. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గో హోమ్ నవ్ అనేది ABBCDగా కోడ్ చేశారు. నవ్ ఈజ్ పర్ఫెక్ట్ అనేది DFDEJగా కోడ్ చేశారు. అయితే నో అనే పదాన్ని కోడ్ భాష అంటున్నాడు. గో హోమ్ నవ్ ఇక్కడ ఉంది నవ్. ఓకే, నవ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా నవ్ ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఉండేది తీసుకుంటే అయిపోతుంది. కామన్గా ఉండేది ఏముంది? డిఈ. ఇక్కడ డిఈ ఉంది, ఇక్కడ డిఈ ఉంది. ఇక్కడ కామన్గా ఉంది, నవ్వు ఉంది. ఇక్కడ కామన్గా ఉంది, నవ్వు ఉంది. మనల్ని ఏం అడిగిండు? నవ్వు అడిగిండు. ఆన్సర్ ఏమవుతుంది? డిఈ, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. A+B అంటే A B యొక్క కుమారుడు, A-B అంటే A B యొక్క అన్న లేదా తమ్ముడు, A×B అంటే A B యొక్క భార్య, A/B అంటే A B యొక్క తండ్రి అని అర్థం. ఓకే, ఫస్ట్ మనం రాసుకుందాం ఇచ్చిన లెటర్స్ని. Pకి Tకి అడిగింది కదా. ఓకే, లాస్ట్ దాకా చేయాల్సింది. Q R S T. ఇది Q. ప్లస్ అడిగింది కాబట్టి A B యొక్క కుమారుడు. P+Q అంటే P అనేటోడు ఏమవుతాడు? Q యొక్క కుమారుడు. అంటే Qకి సన్ను P. ఓకే, నెక్స్ట్ Q/B అంటే A B యొక్క తండ్రి అంటే R ఫాదర్. ఓకే, నెక్స్ట్ R మైనస్ A B యొక్క అన్న లేదా తమ్ముడు అంటే S గాడి బ్రో, బిగ్ బ్రదర్ ఆర్ స్మాల్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ S×T అడిగండి. S×T అంటే A B యొక్క భార్య, T వైఫ్. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరికి రిలేషన్ అడిగింది. T వైఫ్ బ్రదర్ ఫాదర్ అంటే S ఫాదర్. ఓకే, S ఫాదర్ సన్ అంటే వైఫ్ వాళ్ళ ఫాదర్ సన్ ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణాల్లో ప్లస్ మరియు ఇంటూ ఒకదాన్ని మారుస్తూ మరియు మైనస్ మరియు డివైడెడ్ ఒకదాన్ని మారుస్తే క్వశ్చన్ మార్క్స్ స్థానంలో వస్తుంది. ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 21 వితౌట్ సింబల్స్, 32 14 17 ప్లస్ మరియు ఇంటూ ఒకదానితో ఒకటి మార్చాను. ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టారు. 21 ఇంటూ 14 ప్లస్ 17. మైనస్ డివైడెడ్, మైనస్ దగ్గర ఏం పెట్టాలి? డివైడెడ్ పెట్టాలి. ఇది డివైడెడ్ దగ్గర మైనస్. ఓకే, మనకు ఇంతకుముందు ప్రీవియస్ సెట్ 1 సెట్ 2లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా బోడోమాస్ రూల్ అప్లై చేయాలి. ఓకే, బోడోమాస్ రూల్ అంటే ఏంటిది? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, 32/17 అంటే ఎగ్జాక్ట్ పోదు కాబట్టి 2 ఏళ్ళ 2 ఒకట్ల 12, 2 ఆరుల 12. ఓకే, ఇది ఎట్లా మల్టిపులే కాబట్టి 7 ఒకట్ల 7 మూల 21. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ చేయాలి. 16 మూల ఎంత? 48. అంతే కదా. 48 ప్లస్ 17 మైనస్ 11 ప్లస్ 17 మైనస్ 11 అంటే ఎంత అవుతుంది? 48 ప్లస్ 16 అవుతుంది. 48 ప్లస్ 6 అవుతుంది. 48 ప్లస్ 6 ఎంత? 54. నెక్స్ట్ క్వశ్చన్ 99. 7 మంది విద్యార్థులు QRSTWX మరియు Y నేరుగా ఉత్తరం దిశను చూసే విధంగా సూటిగా ఉన్న వరుసలో కూర్చున్నారు. ఉత్తరం వైపు తీస్తున్నారంట. ఇట్లా ఇది నార్త్ కూర్చున్నారు. T మరియు Q మధ్య కేవలం ఒకరే కూర్చున్నారు. ఓకే, ఇది T, ఇది Q. ఇక్కడ రాసుకున్నాం. వీడు T, వీడు
వీళ్ళిద్దరి మధ్య ఒకరే కూర్చున్నారు. ఎస్ మరియు టీ మధ్య కేవలం ఇద్దరే కూర్చున్నారు. ఎస్ మరియు టీ అన్నాడు, కేవలం ఇద్దరు. వీళ్ళిద్దరూ ఎస్ మరియు టీ మధ్యలో కూర్చున్నారు. అజంప్షన్ ఇది, ఐదర్ ఇటు సైడ్ కూడా ఉండొచ్చు. చూద్దాం. క్యూ కుడివైపుకు ఎక్స్ మాత్రమే కూర్చున్నాడు. క్యూ కుడివైపు ఎక్స్ మాత్రం అంటే వీడియో లాస్ట్ అనమాట, కుడివైపు. సో అజంప్షన్ రైట్ ఏమంది. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7. వీడు ఎంతమంది అడిగిండు? 7గురిని అడిగిండు. సో అయిపోయారు, సెట్ అయిపోయారు. ఈ మిగిలిన వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టాలి. వై డబ్ల్యూ కుడివైపు కూర్చున్నాడు కానీ 6 కుడివైపున కాదు. ఓకే, వై అనేవాడు డబ్ల్యూకి కుడివైపున కూర్చున్నాడు. సో ఇక్కడ వై వస్తుంది. డబ్ల్యూకి కుడివైపున కూర్చున్నాడు కదా, డబ్ల్యూకి కుడివైపున వై కూర్చున్నాడు. ఇక్కడ 6. ఓకే, ఇక్కడ 6 కూర్చుంటాడు. నెక్స్ట్ 6కు కుడివైపున ఎంతమంది కూర్చున్నారు? క్యూఎక్స్ 2, ఇద్దరు కూర్చున్నారు. లాస్ట్ క్వశ్చన్, 100th క్వశ్చన్. ఈ సెషన్లో ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే, PQRSTUలు మరియు V అనే 7 మంది వృత్తాకార చుట్టూ కూర్చున్నారు. ఓకే, 7 కూర్చున్నారు వృత్తాకార చుట్టూ వైపు. ఓకే, క్యూకి కుడివైపు నుండి లెక్కిస్తే క్యూ మరియు పి మధ్య కేవలం ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. ఇది క్యూ కుడివైపు 1 2, ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. ఓకే, పి, క్యూకి పికి ఇద్దరి మధ్య మాత్రమే కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ వికి కుడివైపు నుంచి లెక్కించే ఎస్ మరియు వి మధ్య కేవలం 3 మాత్రమే కూర్చున్నారు. వి కుడివైపు నుంచి లెక్కిస్తే ఎస్ మరియు వి మధ్య కేవలం 3 మాత్రమే ఉన్నారు. పి అనేవాడు వికి కుడివైపున వెంటనే కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ వి కూర్చున్నాడు. వికి కుడివైపున వెంటనే పి కూర్చున్నాడు. వికి ఎస్కి మధ్య 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3. ఓకే, వికి ఎస్కి మధ్య 1 2 3 అంటే ఇక్కడ కూడా లాస్ట్ ఎస్. ఓకే, ఎస్ ఎంతమంది? 1 2 3 4 5 6 7. 7గురికి 7 వచ్చారు. 7గురికి 7 వచ్చారు. ఓకే, నెక్స్ట్ యు అనేవాడు టీకి కుడివైపున వెంటనే కూర్చున్నాడు. యు అనేవాడు ఇక్కడ టీ ఒకరిని కూర్చోబెడితే వీడికి కుడివైపున వెంటనే యు అనేవాడు కూర్చున్నాడు. ఓకే, టీకి కుడివైపు నుంచి లెక్కిస్తే ఆర్ మరియు టీ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టు? 6. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? కుడివైపు నుంచి లెక్కించాలన్న, కుడివైపు నుంచి రైట్ సైడ్ నుంచి లెక్కించాలి. టీ 1 2 3, 3కి 3 ఉన్నారు. సరిపోయింది. థ్యాంక్ యూ. This is the last question. Thanks for watching. Thank you. All these questions I will upload on Telegram link. Telegram link అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ 100 questions PDF విత్ సొల్యూషన్స్, నాట్ సొల్యూషన్స్ విత్ ఆన్సర్స్ కీస్ I will provide. Okay, thank you. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.